భూభారతి కేసులో 15 మంది అరెస్ట్ కావడం జరిగింది. సో ఈ భూభారతిని ఆసరాగా చేసుకొని, గతంలో ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకొని, భూభారతి వస్తే ఈరోజు ధరణి వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు కొన్ని లక్షల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా ఆనాడు రేవంత్ రెడ్డి ధరణిని తీసేసి భూభారతిని తీసుకొస్తున్నామని చెప్పేసి కొత్త అప్లికేషన్ తీసుకొస్తామని చెప్పిండు. ఈ కొత్త అప్లికేషన్ తీసుకొచ్చినటువంటి సంవత్సర కాలంలో అసలు పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ పక్కన పెట్టండి, కానీ భూభారతిలో టెక్నికల్ ఏవైతే ఇష్యూస్ ఎర్రర్స్ ఉన్నాయో వాటిని ఆసరాగా చేసుకొని ఈ యొక్క రిజిస్ట్రేషన్లో ఏవైతే జరిగేటువంటి గవర్నమెంట్ కట్టేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, మొత్తానికైతే పెద్ద ఎత్తున కోట్లల్లో స్కామ్ జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి లోతులోకి అన్వేషిస్తే ఇప్పుడు ఈ భూభారతిలో 15 మందిని అరెస్ట్ చేసిరు. ఎవరిని అరెస్ట్ చేసిరా అంటే ఈరోజు మీ సేవా సెంటర్లను కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది బ్రోకర్లను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క స్కామ్ వెనకాల ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను మాత్రం ఇంతవరకు వారిని కనీసం విచారిస్తున్నటువంటి సందర్భం అయితే నాకైతే కనబడలేదు. సో ఎంత దారుణాతి దారుణంగా అసలైనటువంటి దొంగల పక్కన పెట్టి చిన్న చిన్న దొంగలు పట్టుకుంటే ఏంది? ఈరోజు సీసీఎల్ఏలే కదా అసలు భూభారతి టెక్నికల్గా ఎక్కడ వచ్చింది ఎర్రర్సు, ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేది లోతుల్లోగా చెప్పాలి కదా. లోతుల్లో ఎవరైతే సహకరించారో వాళ్ళను కదా తహసీల్దార్లు కానీ సబ్ రిజిస్ట్రార్లు కానీ స్టాంప్ డ్యూటీ కట్టిరా లేదా అని కనీసం వెరిఫై చేయకుండా రిజిస్టర్ చేసిరంటే వాళ్ళకు కూడా ఇందులో వాటా ఉన్నట్టే కదా. సీసీఎల్ఏ ఎవరైతే డిజైన్ చేసిరో వాళ్ళకు కూడా వాటా ఉన్నట్టే కదా. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అంటే దీనిలో ఉన్నటువంటి కుట్రకోణం చూడండి. ఏంటంటే అమాయకులను బలి చేయాలి, అసలైన దొంగలు వదిలిపెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి యొక్క సిద్ధాంతంలో కనబడుతుంది తప్ప వేరే ఏది కనబడడం లేదు. సో భూభారతి కేసులో 15 మంది అరెస్ట్, పరారీలో మరో 9 మంది నిందితులు. జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలనా మోసాలు, 3.9 కోట్ల సర్కారు ఆదాయం దారి మళ్లింపు, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. 3.9 కోట్ల స్కామ్ అని ఇప్పుడు అంటున్నారు, అంతకుముందేమో 40 కోట్ల స్కామ్ అన్నారు. అసలు ఎంత స్కామ్ జరిగింది ఏంటిది అనేది కనీసం లెక్క చెప్పేటువంటి పరిస్థితి కనబడడం లేదు. సో ధరణి భూభారతి పోర్టల్లో లొసుగులను ఆసరాగా చేసుకొని రిజిస్ట్రేషన్ చలాల సొమ్మును కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 24 మందిపై కేసులు నమోదు చేయగా 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపి ఈ వివరాలు వెల్లడించారు. మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు ముఠాగా ఏర్పడి మొబైల్ అప్లికేషన్ వినియోగించి ప్రభుత్వ ఆదాయానికి 3.9 కోట్ల గండి కొట్టినట్లు తెలిపారంటూ చూస్తాం. సో మీ సేవా అధిక కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు వీటి వల్లే స్కామ్ జరిగిందా? అధికారుల పాత్ర ఏం లేదా? ఇది కదా అసలు తేలాలి. అధికారుల పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనగామ జిల్లా కేంద్రంగా ఈ మోసాలు పెరుగుతున్నట్లు పోలీస్ శాఖకు సమాచారం అందిందని, దీంతో ఈ నెల 7న జనగామ పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్, ఫోర్జరీ, సైబర్ క్రైమ్, క్రిమినల్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుకు వచ్చాయని చెప్పారు. సో యాదాద్రి జిల్లాకు చెందినటువంటి పసునూరి బసవరాజు, పాండు, మహేశ్వర్ అనే 3 వ్యక్తులు మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తూ భూభారతి వెబ్సైట్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్లాట్లు బుక్ చేసేవారు. రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రుసుమును ఆన్లైన్లో చెల్లించే పద్ధతిలో దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వం చెల్లించే క్రమంలో మోసాలకు పాల్పడారు. పెద్ద మొత్తంలో దరఖాస్తు స్వీకరించేందుకు ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించే జనగామ జిల్లాకు చెందినటువంటి గజ్లపాటి శ్రీనాథ్, ఎనగందుల వెంకటేష్, శ్రవణ్, అదేవిధంగా కొలిపాక సతీష్, నర్మేటకు చెందినటువంటి తాడూరు రంజిత్, అదేవిధంగా కిషన్ రెడ్డి, మెగావత్, యాదగిరిగుట్టకు చెందినటువంటి నారా భానుప్రసాద్, శ్రీనాథ్, ఈ విధంగా చాలా మంది దాదాపు మధ్యవర్తులుగా ముఠాలో చేరిన సభ్యులకు ప్రతి దరఖాస్తుకు 10 నుంచి 30% కమిషన్ ముట్టేపుతూ ప్రధాన నిధులు కోర్టు కొల్లగట్టారని సిపి వెల్లడించారంటూ చూస్తున్నాం. సో మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవంతా కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇదంతా దీని వెనకాల ఇంకా ప్రధానమైన సూత్రధారులు ఉంటారు. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది. ప్రధాన సూత్రధారులు అయినటువంటి బసవరాజు, పాండు, గణేష్లు ధరణి భూభారతిలో ఉన్నట్లు లొసుల ఆధారంగా ప్రభుత్వం చెల్లించే డబ్బులను మొబైల్ అప్లికేషన్ ద్వారా తమ జేబుల్లో మళ్లించుకునేవారని వరంగల్ సిపి చెప్పారు. జనగామ యాదాద్రి జిల్లాలో 1080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో 3.9 కోట్ల ప్రభుత్వ ఖజానాకు వెళ్లకుండా
గండి కొట్టారని పేర్కొన్నారు. ఇందులో జనగామ జిల్లా నుంచి 15 లక్షలకు పైగా, యాదాద్రి నుంచి 3.72 కోట్లు. ఈ కుంభకోణంపై జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదయ్యారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 63 లక్షల నగదు, కోటి విలువైన ఆస్తిపత్రాలు, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, బ్యాంకులో 1 లక్ష ఫ్రీ చేసినట్లు వివరించారు. మిగతా డబ్బును నిందితులు ఖర్చు చేశారని కారులో ఉన్నటువంటి మరో 9 మంది నుంచి కొంత రికవరీ చేయాల్సి ఉందని అన్నారు. కాగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకరం వచ్చినటువంటి జనగామ డీసీపీ వాళ్ళను అభినందించినట్టుగా సిపి తెలిపారు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారు, మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఇదంతా స్కామ్ జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. సరే, మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు ఈ చలానా కట్టే విషయంలో ఫ్రాడ్ చేసిరని అనుకుందాం. మరి ఈ ఫ్రాడ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి తహసీల్దార్లు కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, మరి ఈ యొక్క చలానాలు చూడకుండా, చలానాలు నిజంగా క్రెడిట్ అని చూడకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? దీనికి తహసీల్దార్ మరియు సబ్ రిజిస్ట్రార్లు కూడా బాధ్యులే కదా. మరి వారిని ఎందుకు విచారించట్లేదు, వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది? దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ సిసిఎల్ఏ కావచ్చు, రకరకాల ఉంటాయి కదా డిపార్ట్మెంట్స్, వాళ్ళలో ఉన్నటువంటి అధికారుల పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉందా? ఉండదు కదా. సో ఇదంతా కూడా ఒక పెద్ద ముఠాగా ఏర్పడి చేసిరు. కానీ కొంతమందిని సేవ్ చేయడానికి కొంతమందిని బలి చేసినట్టుగా అర్థమవుతుంది తప్ప వేరే ఉద్దేశం కనబడడం లేదు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.